వెరీ గుడ్. మీరు అంత ఇంగ్లీష్ మీడియం అయితే మంచిది. నేను తెలుగు మీడియం కనుక మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. శాసనానికి శిలాశాసనానికి చాలా తేడా ఉంది. శాసనం అనేది పాతకాలంలోనైతే ఆకుల మీద రాసేవాళ్ళు, తాళపత్ర గ్రంథాల మీద రాయడం వాళ్ళకి ఆనవాయితీగా వచ్చింది. ఒకవేళ దీన్ని చెదలు పట్టేసి ఇది ఏమైనా పాడైపోవడానికి అవకాశం ఉండేది. అందుకని ఏం రాశారంటే రాళ్ళ మీద రాసినారు. శిల అంటే రాయి, శిలాశాసనం అంటే రాతి మీద రాయబడింది. ఇంకా దాన్ని ఎవరు ఎప్పుడు ఏమీ చేయలేరు. మనమైతే దేని మీద రాస్తాము? పేపర్ మీద రాస్తాం. మహా అంటే సాఫ్ట్ కాపీ కంప్యూటర్లో రాస్తాం. కానీ రాతి మీద రాసేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా లేదా? లేదు. కానీ దేవుడు ఎలాగ రాస్తాడు? చేతి మీద రాస్తాడు, హృదయంలో రాస్తాడు, రాతి మీద రాస్తాడు, నేల మీద రాస్తాడు, గోడ మీద రాస్తాడు, గాలిలో రాస్తాడు, రాళ్ళ మీద కూడా రాస్తాడు. రాస్తాడా లేదా? దేవుడు మొదట రాయి మీద రాశాడు. అందుకే రాతి పలకలు, 2 పలకలు, ఒక పలకలో మొదట 5 ఆజ్ఞలు రాశాడు, ఒక పలకలో ఆ తర్వాత 5 ఆజ్ఞలు రాశాడు. 2 రాతి పలకలు తీసుకుని వచ్చి మోషేకి ఇచ్చినట్టుగా రాతి మీద. దాన్ని ఏమంటారు? శిలాశాసనము. అశోకుడు శిలాశాసనం రాయక మునిపే. అర్థమవుతుంది చరిత్ర. శ్రీకృష్ణదేవరాయలు శిలాశాసనం రాక మునిపే, ఈ లోకాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప రాజులంతా శిలాశాసనాలు రాయక మునిపే దేవుడు శిలాశాసనాన్ని రాసి ఆ కొండ మీద మోషేకి ఇచ్చిన. మోషే శిలాశాసనం ఇదే 10 ఆజ్ఞలే. ఆ శిలాశాసనం మోషే పట్టుకొని వచ్చినాడు. మనం ఈ పదాలు వాడంగానే ధర్మశాస్త్రం 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 అని వాడుతున్నాం. ధర్మశాస్త్రం అనే దానికి శిలాశాస్త్రం అనే దానికి ఎంత భారం ఉంది భాషలో, ఉందా లేదా? శిలాశాస్త్రం అంటే ఒక్కసారి అది వచ్చిన తర్వాత దానికి ఎదురు చెప్పడము, లేకపోతే తృణీకరించడము, కాదనుకోవడము, విరమించడము అనేది జరగదు. అసంభవం. అలాగే దేవుడు రాయ శక్తిగా రావాడు. ఆయన గోడల మీద కూడా రాస్తాడు. గోడల మీద అంటే మన పిల్లల మాదిరి పెన్సిల్తోనే క్రయాన్స్ తీసుకొని రాసేది కాదు. అదృశ్యాస్త్రం వచ్చి మేనే చెక్కిల్ ఫార్సిల్ గోడ మీద ఆయన కూడా రాయగలడు. మనం రాయగలమా? రాసిందే చదువుతానికి రాకపోతే రాసెక్ట్ వస్తుంది. ఆయన నేల మీద కూడా రాస్తున్నాడు. ఆయన వంగి నేల మీద ఏదో రాయిచున్నాను కనుక రాళ్ళ మీద రాస్తాడు, గోడల మీద రాస్తాడు, నేల మీద రాస్తాడు, నీడలోనే రాస్తాడు, పేపర్లో రాస్తాడు, హృదయంలో కూడా ఆయన రాస్తాడు. ఈ రాసింది చదువుకోవటానికే ఇన్ని కష్టాలు ఉంటే రాయడానికి ఇంకెంత. ఇక దేవుని వాక్యము ఇది వ్రాయబడిన వాక్యం. ఈ వ్రాయబడిన వాక్యానికి మనము ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడే వారికి ఉంటూ దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ మందిరంలో ప్రవేశిస్తాం. కనుక ఈ వాక్యం బయలుదేరుతోడనే వెలుగుకగా ఆజ్ఞాపించింది. రెండవది ఏంటంటే కమ్ టు ద శాంక్చురీ. దేవుని మందిరంలోనికి రండి. తర్వాత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామా? యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. Book of Isaiah chapter 2 verse 5. Isaiah 2:5. యెషయా 2:5. యాకోబు వంశస్థులారా రండి. ఎక్కడికి? భోజనానికా? రాశారు మనము యెహోవా వెలుగులో. కమ్ లెట్ us walk in the light of God. యెహోవా వెలుగులో నడుస్తుంది. కనుక ఇది ఒక్కొక్కటి క్రమేణా పిలుపు. రండి మనం వివాదం తీసుకుందాం. వివాదం తీసుకున్న తర్వాత ఏంటి? రండి దేవుని మందిరానికి వెళదాం. కానీ దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది. మనం సాధారణ దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే మనకు వాక్యం ఇస్తారేమో అని. వాక్యం వినాలని వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, కానీ వాక్యము చెప్పాలని వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటా. వీళ్ళు అనేకులు బోధకులు కాకూడదు. ఎందుకని? నువ్వు మాత్రం కావచ్చా బ్రదర్? నేనేం కాలేదు, నన్ను చేసినారు. దేవుడు మనుషులు కలిసి చేసినారని నేను అనుకుంటున్నాను. అనేకులు మీలో కాకుండా అంటే మీకు కావాలనే మనసు ఉంది అని అర్థం. మీరు కావద్దండి, దేవుడు చేస్తే కండి. మీలో అనేకులు బోధకులు కాకుండా అంటే అర్థం ఏంటి? తెలియవచ్చు కదా మీకు? వచ్చారా అలా? అంటే కావాలనే ప్రయత్నం నీకు ఉంది అని అర్థం.
నాకు కావాలనే ప్రయత్నం లేకుండా ప్రభు నువ్వు చేస్తే అవుతాననే ప్రభు ఉంటే అప్పుడు ప్రభు చేస్తా. మనకు కావాలనే ప్రయత్నం ఉంటే మాత్రము కష్టమే. ఇక్కడ మనకు చెప్పబడే సంగతి ఏంటంటే దేవుని వాక్యం బయలుదేరేది మనము వినాలా, చూడాలా, అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారం వచ్చిన వాళ్ళందరూ వాక్యం చెప్తే స్టేజ్ ఉంటే మైక్ ఉంటే ఎవరికైనా వాళ్ళ మాకు కూడా వాక్యం వచ్చని వచ్చు రాకున్నట్టు నాకంటే బాగా వాక్యం వచ్చిన ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరికంటే అవేగిరి కూడా ఉన్నారంటే నేనే. అల్పులైన విశ్వాసుల పాదాలు కడగటానికి కూడా ఏం నాకు దేవుడికి అవకాశం ఇచ్చినాడు. కొన్నిసార్లు అలాగే ఇస్తాడు దేవుడు, ఎందుకో మనం అడగటానికి లేదు. ఆయన ఛాయిస్ అలాంటిది, ఎన్నిక అలాంటిది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనలో చాలా మందికి అర్థమైన ఒక ఉదాహరణ చెప్పిన పిల్లలు చాలా మందికి ముఖ్యంగా బ్రదర్స్ క్రికెట్ ఆడేకి వస్తుందా రాదా? రూల్స్ తెలుసా తెలియదు, అవుట్ అయితే ఎట్లా, రన్లు కొట్టాలంటే ఎట్లా, సిస్టర్స్ కూడా తెలుసు అనుకోండి, నాకు తెలుసు. ఇప్పుడు మన క్రికెట్ ఆడేకి వస్తుందని మనం టీమిండియాలో ఎందుకు నేర్చుకోలేదు? ఎందుకు నేర్చుకోలేదు? నాకు కూడా క్రికెట్ వచ్చింది, నేను కూడా ఆడతా, కోహ్లీ కంటే బాగా ఆడతా తెలుసా అని అంటే మనం ఎందుకు నేర్చుకోలేదు? మరి అసలు మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో క్వాలిఫై కాలేదు, జిల్లా క్రికెట్ టీంలోనే మనం రాలేదు. ఒకేసారి ఎట్టు వస్తున్నాం? అక్కడికి పోవాలంటే క్రికెట్ వెళ్ళాలా, జిల్లా తర్వాత జోనల్ లెవెల్కి వెళ్ళాలా, రంజీలోకి వెళ్ళాలా, అండర్ 19కి వెళ్ళాలా, ఆ తర్వాత సెలెక్షన్ టీంలో ఎక్స్ట్రా ప్లేయర్కి వెళ్ళాలా. అక్కడ ఆడేది 11 మంది, బెంచ్ మీద ఉండేది 6 మంది. బెంచ్ మీదకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళాలి కదా. నాకు కూడా బాల్ పట్టుకోవడం వచ్చు, నాకు బ్యాట్ వచ్చిన ఈ 125 కోట్ల మంది భారతదేశం బట్టి 11 మంది ఎందుకు కానీ మిగతా వాడికి రాదా? వచ్చారు అది చెప్పండి. నాకు కూడా క్రికెట్ వచ్చు, నాకు బ్యాటింగ్ వచ్చు, నాకు బౌలింగ్ వచ్చు, నాకు క్యాచ్ పట్టడం వచ్చు, నేను కూడా వస్తానంటే తీసుకునేది ఎవరు? ఇక్కడ సెలక్షన్ బోర్డు ఒకటి ఉంటుంది, అది మహా పవర్ఫుల్, BCCI అంటారు. అది చాలా పవర్ఫుల్, అన్నిటికంటే రిచెస్ట్ బాడీ ఇన్ ఇండియా అండ్ ఇన్ ఏషియా. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు. అలాగే దేవుడు వాక్యం చెప్తానికి దేవుడు సెలెక్షన్ బాడీ పెట్టినాడు. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఈ బాడీని నువ్వు మ్యానిపులేట్ చేయడం వాళ్ళని కూడా తీసుకోవడం, బట్ డబ్బులు ఇస్తారులే పాకెట్ మనీ. నన్ను కూడా తీసుకోకుండా నన్ను కూడా వాడంటే సెలెక్షన్ బోర్డు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. మా జోన్ నుండి తీసుకోండి, ఒక్కడన్నా ఎవరు లేరు మా జిల్లా తరఫున, ఒక్కడన్నా తీసుకో. అట్లా కుదరదు. ఆయన ఎవడునో ఆయన ఎదుట అతిశయపడకూడనట్లు బలవంతులను సిగ్గుపరచుట కొరకై బలహీనుల్ని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ జ్ఞానం సిగ్గుపరచుట కొరకై వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుట కొరకై దేవుడు నీచులైన వారిని ఎన్నిక చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 ఆఖరి వచనాల్లో మనం చూస్తాం. ఇట్స్ ఎ గాడ్స్ సెలెక్షన్ బోర్డ్. దేవుడు ఎన్నుకునే బోర్డ్ అండి. దేవుడు నియమించిన వారు. దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నప్పుడు ఒక్కసారి మన కళ్ళు తెరవబడతాయి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, కొంతమంది వాక్యం చెప్తుంటే బాగా నిద్ర వస్తుంది. ఎంత బాగా నిద్ర వస్తుందో నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తుంటారన్నా, రోజు మేము వాక్యం వింటున్నామన్నా అని. నేను చాలా సంబరపడిపోతుంది. ముందే అమాయకుడు కదా, అందులో బోధకుడు కొంతమంది ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్తే చాలా తృప్తిగా ఉంటారు. మన సహవాసంలో అస్సలు ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు. మీ వాక్యం ఉంటారు, మేము మేలు పొందినామని చెప్పేవాళ్ళు పొరపాట్లు ఉంటారు, కానీ ఇంకా తిట్టేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఎవరో గుడ్డికి మెల్లలో గుడ్డిలో మెల్ల మాదిరి ఎవరో చెప్పారు, మేము వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డాం, రోజు వింటున్నామంటే చాలా సంబరం వస్తుంది. మళ్ళీ మేము ఇంకో మాట వెళ్తాం, రోజు వింటున్నారు బ్రదర్, అవునన్నా రోజు వింటుంది. ఇంకో నీకు ఎక్కువ మాట్లాడతాం కదా, మీకు టైం ఎక్కడ కుదురుతుంది అంటే, లేదన్నా రాత్రి పడుకోక మునుపు వింటున్నాను. ఆహా, మరి విని కట్టేసి పడుకుంటాను, ఆఫ్ చేసి పడుతున్నాను. కాదన్నా నిద్ర పట్టట్లేదు, అప్పుడు నిద్ర వింటుంటే వింటూ మధ్యలో 10 నిద్ర వస్తుందన్నా మీ వాక్యం వింటుంటే. ఓహో, అందుకే రోజు వింటున్నారా? నేను అంత బాగా చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓహో, అంటే నిద్ర రాని వాళ్ళకి నిద్ర కలిగించేంత బాగా వాక్యం చెప్తున్నాను. వాక్యం విన్న తర్వాత నిద్రపోయేవాళ్ళు కూడా మెలకు రావాలా.
అంతేనా? యెహోవా మాట యాకోబు విన్నాడు. ఎక్కడ? బేతేలు మండలిలో నిద్రపోతున్నాడు. పడుకున్నాడా లేచాడా? లేచాడా పడుకున్నాడా? లేచాడు. అంటే నిద్రపోయేవాడు లేయాలంటే కావాలా? వాక్యం కావాలి. మా వాక్యం ఎలాగుంటుందంటే మేలుకున్నవాడు నిద్రపోవాలంటే ఏం కావాలా? లేరని మొదలు వాక్యం చెప్పాలి. సో స్ట్రేంజ్, ఎంత వింత అనిపిస్తుంది, విడ్డూరంగా అనిపిస్తుంది కదా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనిషికి నిద్ర పట్టుకొని చేస్తుంది. అలాగని అలా నిద్ర పట్టుకుని ఉండడానికి దాని అర్థం, అయ్యో నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ప్రభు కార్యక్రమాల కొరకు నేను ఎలా ముందుకు వెళ్ళాలా. అలా దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది. దేవుడు కృప అనుగ్రహించింది. అందుకే ఆరంభ సంఘము దీని కొరకు ప్రార్థన చేసింది. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 4 వర్స్ 30. ఆఖరి వరుస నేను చూద్దా. 4:30 ఆఖరి వరుస. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఇది వాళ్ళ ప్రార్థన అంశం. ఎప్పుడైనా మనం ఇది ప్రార్థన అంశంగా పెట్టుకుంటామా? మన ప్రార్థన అంశాలు ఎలాంటివి? వాళ్ళకి బాగలేదు, వీళ్ళకి బాగలేదు, అక్కడ పుట్టు, ఇక్కడ పుట్టు, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, దేవుడికి అన్నీ ఆజ్ఞ జారీ చేస్తున్నాం, హోలీ స్పిరిట్. కానీ ఆరంభ సంఘం ఏం ప్రార్థన చేసిందంటే నీ దాసులు బహుధైర్యముగా వాక్యము బోధించినట్లు అనుగ్రహము. కనుక దేవుడు వాక్యం బోధించడం అనేది ఏంటంట? ఒక అనుగ్రహం. దేవుని గుర్తించాలి. ధైర్యంగా బోధిస్తుంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏం చెప్తారండి, ఆయన కాకలు వేస్తారు, కథలు చెప్తాడు, కాకలు చెప్తారు, దానికి మీరు పడి ఎగబడి వెళ్తున్నారు ఏంటి? మరి ఆ కథ నువ్వు చెప్పొచ్చు కదా, ఆ కవితలు నువ్వు చెప్పొచ్చు కదా, ఆ కేకలు నువ్వు వేయచ్చు కదా. అందరు కేకలు వేస్తారా? బహుధైర్యంగా బోధించడానికి కేకలేయడానికి కూడా నీకు తేడా తెలియకపోతే అసలు నువ్వు మనిషినా అని అర్థం. దేవుని వాక్యం ధైర్యంగా బోధించడం వేరే, కేకలేయడం వేరే. వీళ్ళు ధైర్యంగా బోధించినారు. మరి ఏ నామమున మీకు రక్షణ కలగదు, ఈ నామములనే అని పేతురు, యోహాను లాంటి వాళ్ళు బహుధైర్యంగా దేవుని యొక్క వాక్యం బోధించారు. పౌలు బోధించాడు, మీరు ఎలాంటి వాళ్ళు అయినా సరే నేను దేవుని నమ్ముతున్నా. అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను సింహాసనాన్ని గర్వించడం మరి ధైర్యం కదా. కాకపోతే ధైర్యం వాళ్ళకి అనేకులు ప్రార్థన చేసినారు కనుక ధైర్యంతో దేవుని వాక్యం వారు ప్రకటించడానికి దేవుని కృపించినారు. అనేక వాక్యం ప్రబలమై ప్రార్థించారు. కొంతమంది వాక్యం ప్రకటిస్తుంటే అలా చెవులు ఎక్కువ పెట్టుకునే ఉంటాయి. ఇంకోసేపు చెప్తే బాగుండు, ఇంకోసేపు చెప్తే బాగుండు, ఇంకోసేపు చెప్తే. కొంతమంది వాక్యం బైబిల్ తీసిన వెంటనే వాళ్ళు టైం చూసుకుంటారా, స్టార్ట్ చేసినాడా ఆయన టైం చూసుకుంటూనే ఉంటారంటే ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు ముగిస్తాడు. కొంతమంది చెప్తుంటే అప్పుడే ముగిస్తున్నారు అనిపిస్తుంది. ఇదే బైబిలే, ఇదే మైకే, ఇదే స్టేజే, మనిషి మాత్రం లేదు. అంతేనా? మనకు కూడా కొంతమంది టీచర్లు స్కూల్లో మనం చదువుకునేటప్పుడు కొంతమంది టీచర్లు వస్తే క్లాస్కి ఎంత సంబరమో. ఎందుకంటే ఆ టీచర్ చాలా బాగా చెప్తాడు. ఆ టీచర్ లీవ్ పెట్టాడంటే ఎంత బాధో. ఈరోజు స్కూల్కి రాకపోయింటే బాగుండదు, ఆ టీచర్ లీవ్ పెట్టాడంట. ఆ టీచర్ దగ్గర పోయి చెప్తా, టీచర్ ప్రసన్న లీవ్ పెట్టినట్టు నాకు చెప్పమంట, ప్రిన్సిపల్ కాదు. నీ క్లాసు కొరకే నేను వస్తున్నా. ఆ టీచర్లు అంటే పిల్లల ముందర ఎగబడుతుంటారు. ఆ టీచర్ చెప్పేది అంత తింటుంటారు. వేరే టీచర్ల కక్ష, అందుకే ఆ టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే మరి నువ్వు కూడా చదువుకోవచ్చు కదా. ఆ టీచర్ చెప్పే సిలబస్ ఒకటి, ఆ టీచర్ చెప్పే పాఠాలు ఒకటి, ఆ టీచర్ చెప్పేది అదే బ్లాక్ బోర్డ్, అదే పెన్సిల్, అదే పెన్, అదే చాక్ పీసే, అదే క్లాస్ రూమే, అక్కడ చెప్తాడు. అదే లైబ్రరీ, అక్కడ కూడా చెప్పదు సార్. ఆయన పుస్తకాలు చూసి చెప్తాడండి, నువ్వు కూడా చూసి చెప్పొచ్చు కదండి. ఆయన కంప్యూటర్ చూసి చెప్తాడు కదండి, నువ్వు కూడా చూసి చెప్పొచ్చు కదండి. ఆయన నెట్లో చూసి చెప్తాడండి, నువ్వు కూడా చూసి చెప్పొచ్చు కదండి. అదే నెట్ నీకుంది, అదే కంప్యూటర్ నీకుంది, అదే లైబ్రరీ నీకుంది, అదే బైబిల్ నీకుంది, అదే స్టేజ్ నీకుంది, అదే మైక్ నీకుంది. కానీ నువ్వెంతకు చెప్పకూడదండి. అండ్
అంటే నీకు దేవుడిచ్చిన కృపావరానికి చదివి చెప్పేదానికి కూడా తేడా తెలియనంత అజ్ఞాని అనమాట నువ్వు. ఆయన ఇలాగ చెప్తున్నాడంటే అలాగే చెప్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయనకి దేవుడు కృప ఇవ్వలేదు. ఆయన కొరకు దేవుడి ప్రజల వాక్యం ధైర్యంగా బోధించమని ప్రార్థించట్లేదు అనేది కూడా నీకు తెలియనంత అజ్ఞాని నువ్వు. ఈ అజ్ఞాని దేవుని మందిరంలో ప్రజలకు జ్ఞానం ఏం బోధిస్తాడు? వారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారంటే అవునయ్యా దేవుడు ఆయనకు ఆ కృప ఇచ్చినాడు, అవునయ్యా దేవుడు ఆమెకు ఆ కృప ఇచ్చినాడు, అవునయ్యా దేవుడు వారికి ఆ సహాయం చేసినాడు. దేవుని వరమని దేవుని వరము కూడా గుర్తించలేనంత అజ్ఞానమైన మనసులో ఈ దినాల్లో దేవుని ప్రజలైన వారు జీవిస్తున్న దౌర్భాగ్యమైన స్థితిలో దేవుడు తన వాక్యం ద్వారా ఎలాగ మాట్లాడతాడు. అందుకనే సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి ఏమొస్తుంది? యెహోవాకు బయలుదేరుతుంది. కనుక ప్రజలు ఏం చేస్తున్నారు? గుంపులు గుంపులుగా పరుగు తీస్తూ దేవుని మందిరంలోకి రావాలని దేవుని యొక్క అభిలాష. ఇప్పుడు దాకా మనం 2 విషయాలు చూస్తున్నాం. మొదటిది సాల్వేషన్, రక్షణ, రండి రక్షించబడతాం. రెండవది రండి దేవుని మందిరంకి వెళదాం. మూడవది యెషయా గ్రంథం